గత 5 ఏళ్లలో ప్రజలు ఎన్నో కష్టాలు అనుభవించారని అన్నారు సీఎం చంద్రబాబు. కర్నూలు జిల్లాలో పర్యటించిన ఆయన వైసీపీ ప్రభుత్వం చేసిన విధ్వంసం అంతా ఇంత కాదని విమర్శించారు. జగన్ వెళ్తూ ఖజానా ఖాళీ చేసి వెళ్లారని మండిపడ్డారు. కొలంబియా స్మగ్లర్ ఎస్కోబార్లా మారారని విమర్శించారు. మొన్నే మీరు చూస్తే నేను ముఖ్యమంత్రి అయితే నేను అనుకున్న డబ్బులుంటాయని చిల్లి గవ్వలేదు, ఎక్కడ మొత్తం దోచుకొని వెళ్ళిపోయాడు. జలగా మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి. నేను అందుకే ఆయన ఒక మాట అన్నాను, ఎస్కోబార్ అన్నాను. ఎస్కోబార్ అంటే కొలంబోలో పెద్ద స్మగ్లర్. మామూలు స్మగ్లర్ కాదు. ఏంటి స్మగ్లర్ అంటే మామూలు కాదు, డ్రగ్ స్మగ్లర్. మందు పదార్థాలను అమెరికాకు స్మగిల్ చేసేవాడు. ఎవరైనా మాట్లాడితే వివేకానంద రెడ్డి మారికి ఎగిరిపోయేవాళ్ళు. అలాంటివన్నీ చేసేవాడు. అలాంటి వ్యక్తే ఇతను. నేను చాలామంది నా జీవితంలో రాజకీయాలు చూశాను, కానీ ఇలాంటి వ్యక్తిని ఎప్పుడు నేను చూడలేదు. మీరే కాదు, నేను కూడా అనుభవించాను. అంటే సొంత బాబాయినే లెక్క పెట్టుకోకపోతే మిమ్మల్ని నన్ను లెక్క పెట్టుకుంటాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొన్నే మీరు చూస్తే నేను ముఖ్యమంత్రి అయితే నేను అనుకున్న డబ్బులుంటాయని చిల్లి గవ్వలేదు, ఎక్కడ మొత్తం దోచుకొని వెళ్ళిపోయాడు. జలగా మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి. నేను అందుకే ఆయన ఒక మాట అన్నాను, ఎస్కోబార్ అన్నాను. ఎస్కోబార్ అంటే కొలంబోలో పెద్ద స్మగ్లర్. మామూలు స్మగ్లర్ కాదు. ఏంటి స్మగ్లర్ అంటే మామూలు కాదు, డ్రగ్ స్మగ్లర్. మందు పదార్థాలను అమెరికాకు స్మగిల్ చేసేవాడు. ఎవరైనా మాట్లాడితే వివేకానంద రెడ్డి 93% అభ్యర్థులు గెలిపించారు. 21 మందిని ఎంపీలు గెలిపించారు. ఆ ఎంపీలే మన పట్ల ఈరోజు సంజీవనిగా మారింది. కేంద్రంలో పనులు చేసే విధానానికి శ్రీకారం చుట్టాం. మీరు గాని ఆ 21 మందిని గెలిపించకపోయి ఉంటే ఈ రోజు నేనెంత కష్టపడినా మిమ్మల్ని పైకి తీసుకొచ్చడానికి వీలయ్యేది కాదు. చెయ్యరాని పాపాలు చేశాడు, చేయరాని తప్పులు చేశారు. ఎవరు దోచుకోని విధంగా దోపిడీ చేశారు. అన్ని కలిసి ఆ పాపాలు మీ పట్ల శాపాలుగా మారాయి. ఆ శాపాలను తొలగించి ఈరోజు ముందుకు పోవాలంటే ఎక్కడ లేని శ్రమ ఉంది. కానీ నాకు ఒక ఆలోచన ఉంది. ఇవన్నీ తాత్కాలికం. మళ్ళీ తిరిగి రాష్ట్రానికి పూర్వ వైభవం తెచ్చే వరకు మీకు అండగా నేను ఉంటానని హామీ ఇస్తున్నా. 93% అభ్యర్థులు గెలిపించారు. 21 మందిని ఎంపీలు గెలిపించారు. ఆ ఎంపీలే మన పట్ల ఈరోజు సంజీవనిగా మారింది. కేంద్రంలో పనులు చేసే విధానానికి శ్రీకారం చుట్టాం. మీరు గాని ఆ 21 మందిని గెలిపించకపోయి ఉంటే ఈ రోజు నేనెంత కష్టపడినా మిమ్మల్ని పైకి తీసుకొచ్చడానికి వీలయ్యేది కాదు. చెయ్యరాని పాపాలు చేశాడు, చేయరాని తప్పులు చేశారు. ఎవరు దోచుకోని విధంగా దోపిడీ చేశారు. అన్ని కలిసి ఆ పాపాలు మీ పట్ల శాపాలుగా మారాయి. ఆ శాపాలను తొలగించి ఈరోజు ముందుకు పోవాలంటే ఎక్కడ లేని శ్రమ ఉంది. కానీ నాకు ఒక ఆలోచన ఉంది. ఇవన్నీ తాత్కాలికం. మళ్ళీ తిరిగి రాష్ట్రానికి పూర్వ వైభవం తెచ్చే వరకు మీకు అండగా నేను ఉంటానని హామీ ఇస్తున్నా. 93% అభ్యర్థులు గెలిపించారు. 21 మందిని ఎంపీలు గెలిపించారు. ఆ ఎంపీలే మన పట్ల ఈరోజు సంజీవనిగా మారింది. కేంద్రంలో పనులు చేసే విధానానికి శ్రీకారం చుట్టాం.